గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు దొంగలకి ఈజీ మనీ ఏంటి అని అంటే బంగారాన్ని దొంగలించడం. ఈ మధ్యకాలంలో మొన్న కూడా ఖజానా జ్యువెలరీకి సంబంధించిన షాప్ని లూటీ చేసే ప్రయత్నం చేశారు. అది కూడా పట్టపగలే ఆల్మోస్ట్ 10:30 అంటే షాప్ ఓపెన్ అయిందో కాలేదో దోపిడీకి ప్రయత్నం చేశారు. అది మర్చిపోకంటే ముందే మళ్ళా ఇంటి దొంగతనాలు అయితే రీసెంట్లీ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఒక భయం ఏంటంటే బంగారం రేట్ ఎట్లయితే పెరుగుతున్నాయో దొంగతనాలు కూడా అట్లనే పెరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఘట్కేసర్లో అట్లాంటి ఇన్సిడెంటే జరిగింది. ఏకంగా అక్కడ జాతీయ రహదారి మీదనే ఉన్నటువంటి బాలాజీ జ్యువెలరీ షాప్లోనే దొంగతనానికి పాల్పడ్డారు. అది కూడా పట్టపగలే. నిన్న సాయంత్రం జరిగింది. యాక్చువల్లీ ఈ షాప్ యజమాని అట్లాగే వాళ్ళ కుమారుడు షాప్లో ఉన్నారు. అట్లాంటి టైంలో కస్టమర్లు కూడా ఇద్దరు ఆ బంగారం షాప్లో షాపింగ్ చేస్తున్నటువంటి టైంలో ఇద్దరు పల్సర్ బండి మీద వచ్చి ముసుగంతా వేసేసుకున్నారు. అట్లాగే వాళ్ళ వెంట 2 బ్యాగులు కూడా తీసుకొచ్చుకున్నారు. సో ఆ 2 బ్యాగులు వెంట తీసుకొచ్చుకున్నారు. అట్లాగే వాళ్ళ చేతిలో డమ్మీ గన్ని కూడా తీసుకొచ్చాడు. ఒక పర్సన్ ఏమో పూర్తిగా గొడ్డలి ఆకారంలో ఉన్నటువంటి ఒక ఆయుధాన్ని పట్టుకున్నారు. సో ఇద్దరి చేతిలో 2 ఆయుధాలు, తర్వాత 2 బ్యాగులు. వాళ్ళు షాప్లోకి ఎంటర్ అయ్యారు. కస్టమర్లు వెంటనే షాక్ అయిపోయి అంటే గన్ను కానీ లేకపోతే ఆ ఆయుధాన్ని కానీ చూపెట్టగానే వాళ్ళు కస్టమర్స్ ఇద్దరు కూడా పారిపోయినటువంటి సిచ్యువేషన్. వెంటనే వాళ్ళు వితిన్ 2-3 మినిట్స్లోనే మొత్తం అక్కడ కనిపిస్తున్నటువంటి బంగారం ఏదైతే ఉందో బ్యాగ్లో వేసుకోవడం స్టార్ట్ చేశారు. అట్లాగే వాళ్ళ కుమారుడు ఎవరైతే షాప్లో ఉన్నాడో అతన్ని డమ్మీ గన్తోని కాల్ చేస్తాం కూర్చో అని బెదిరించడం స్టార్ట్ చేశాడు. ఆ పిల్లగాడు భయపడిపోయాడు. అట్లాగే ఈ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో సందీప్ బంగారంని కాపాడుకునే ప్రయత్నం స్టార్ట్ చేశాడు. 2 దుండగులు వాళ్ళు మొత్తం బంగారాన్ని దొంగిలిస్తున్నటువంటి టైంలోనే వాళ్ళిద్దరిని పట్టుకునే ప్రయత్నం చేశాడు షాప్ ఓనర్ సందీప్. దీంతో వాళ్ళు కొంతసేపు పెనుగులాట జరిగింది. కింద పడిపోయినరు, చైర్ దెబ్బ తగిలింది. ఆ తర్వాత వాళ్ళు వెంట తెచ్చుకున్నటువంటి ఏదైతే ఈ గొడ్డలి ఆకారంలో ఉన్న దాంతోని ఆయన తల మీద ఒక్కసారిగా కొట్టారు. దీంతో అప్పటికి కూడా ఆగకుండానే వాళ్ళని వెంబడించడం స్టార్ట్ చేశాడు. గట్టిగా కేకలు వేయడంతో దగ్గరలోనే అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు ఉన్నారు. వెంటనే ఏదో జరుగుతోంది, ఏదో హడావిడి అవుతుంది అని వాళ్ళు వచ్చి చూసేసరికి ఈ 2 దుండగులు కూడా బయటకి వెళ్ళిపోయి 2 బ్యాగ్లలో ఆల్రెడీ బంగారాన్ని నింపుకున్న బ్యాగ్లని తీసుకొని వెళ్ళిపోయే క్రమంలో అక్కడ వాళ్ళు అంటే ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి సంబంధించిన వాళ్ళు వచ్చి సందీప్ అరవడం చూసి ఆ తర్వాత ఒక బ్యాగ్ని వాళ్ళైతే ఆ దుండగుల నుంచి లాగేసుకున్నారు. కానీ ఇంకో బ్యాగ్ని మాత్రం ఆ దుండగులు మొత్తం మీద లాగేసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో అక్కడ ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో ఒకటే చెప్తున్నారు, 2 వచ్చారు వితిన్ 5 మినిట్స్లోనే ఈ దొంగతనం చేసి ఈ సందీప్ ఎవరైతే షాప్ ఉన్నారో ఆయనను గాయపరిచి ఆ తర్వాత ఒక బ్యాగ్తోని పారిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు SOT టీమ్ని ఫామ్ చేశారు పోలీసులు. వాళ్ళు ఎటువైపు వెళ్ళారు అండ్ వాళ్ళు చూడ్డానికి ఎలా ఉన్నారు, పల్సర్ బైక్ అంటున్నారు, పల్సర్ బైక్ నంబర్ ఏమన్నా చూసారా అనేటువంటిది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. షాప్లో ఉన్న సీసీ ఫుటేజ్ని చూస్తే కనుక ఎక్కడ కూడా వాళ్ళ ఫేసెస్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. పూర్తిగా మాస్క్ వేసుకొని ఉన్నారు. ఒకరి చేతులేమో డమ్మీ గన్, ఇంకో చేతులేమో ఆయుధం లాంటిది ఒకటి ఉన్నది. దాంతోనే పాపం సందీప్ని అంటే షాప్ ఓనర్ని గాయపరిచిన తర్వాత వాళ్ళు ఒక బ్యాగ్ని అయితే తీసుకెళ్ళగలిగారు, కానీ స్థానికులు ఇంకో బ్యాగ్ని అయితే కాపాడగలిగారు. సో ఈ బ్యాగ్లో ఎంత వర్త్ ఉంటుంది అంటే 4 నుంచి 6 తులాల వరకు మేబీ పొయ్యి ఉంటుంది అని ప్రాథమికంగా ఇప్పుడైతే సందీప్ ద్వారా తెలిసినటువంటి విషయం. కానీ పోలీసులు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. పట్టపగలే దొంగతనాలు ఏంటి, అది కూడా ఒక షాప్ని టార్గెట్ చేసి కస్టమర్లు ఉన్నటువంటి టైంలో ఈ దొంగతనం చేయడం ఏంటి అనేది కూడా పోలీసులు పూర్తిగా సీరియస్గా తీసుకున్నారు. అండ్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఆ వే అంతా కూడా సీసీ ఫుటేజ్ని ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా దొంగల్ని పట్టుకుంటామన్న మాట అయితే చెప్తున్నారు. కానీ ఒక భయం అయితే స్టార్ట్ అయింది జనాల్లో. బంగారం రేట్ ఎట్లయితే పెరుగుతున్నాయో ఇట్లా దొంగతనాల రేటు కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. రాత్ర పగల తేడా లేకుండా దొంగతనాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అనే ఆందోళన మాత్రం ప్రజల్లో అయితే వ్యక్తమవుతోంది. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం ఒకటే చెప్తున్నారు, మేము రికవరీ చేస్తాం, ఖచ్చితంగా సందీప్కి సంబంధించిన గోల్డ్ని కూడా
పూర్తి స్థాయిలో రికవరీ చేసి అతి త్వరలోనే అప్పగిస్తామన్నటువంటి మాట మాత్రం పోలీసులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఘట్కేసర్లో దొంగతనం ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ చేస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు